నిజంగా చెప్తా ఉందండి, నేను ఎద్దుల దగ్గర పేడకాళ్ళు తీసుకునే పరిస్థితి నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడండి. సో మా నాన్న ఎద్దులు బాగా మేపి సో అన్నీ తిరణాలన్నీ సో పోగొట్టాడు తినటానికి. సో పురుగులన్నం తిని నేను చదువుకు. సో దేవుడు అలాంటి స్థితి నుంచి నన్ను హెచ్చించాడు. సో నేను ఒకటే నమ్ముతూ ఉంటానండి, నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మేము తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నుంచి దేవుడు హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడంటే నమ్మకంగా ఉంటే దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు. దేవుడు పక్షపాతి కాదండి. మీరు నమ్మకంగా ఉన్నా హెచ్చిస్తాడు, నేను నమ్మకంగా ఉన్నా హెచ్చిస్తాడు, ఎవరు నమ్మకంగా ఉన్నా కానీ దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు.